ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించింది నిజం అవుతుంది, అయితే ఏం అనుమానం నిజం కాబోతుంది, అలాగే ఈరోజు ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మీరు మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు. ఈ యొక్క కుంభరాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాలను సాధిస్తారు. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. 2025వ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే కుంభరాశి వారికి చూస్తే గనక, చాలా కాలం నుండి ఒక విషయంలో ఒక అనుమానాన్ని మీరు కలిగి ఉన్నారు. కానీ ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా మీతో వాదిస్తున్నారు. కానీ మీ లోపల బలంగా ఒక అనుమానం అయితే ఉంది. ఈరోజు ఆ అనుమానం అనేది క్లారిటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక సంఘటన జరుగుతుంది. అయితే ఎటువంటి సంఘటన జరుగుతుంది, అలాగే అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, తోటి ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు సభ్యులకు సంబంధించింది కావచ్చు. మీకున్నటువంటి ఒక అనుమానం నిజమవుతుంది. దానికి సంబంధించిన ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ అనుమానం నిజమని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార జీవితం ఇక చాలా బాగుంటుంది, సానుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఇది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు అనుకుంటున్నారు, ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నారో, లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక, ఈ యొక్క అవకాశం అనేది మీకు సొల్యూషన్ అనేది లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక, ఆ సమస్యకు
ఈరోజు మీరు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మికత కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మికత ప్రదేశంలో సందర్శించే ప్రయత్నం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అనేది చెందినటువంటి కొంతమంది వృద్ధులు చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజు అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో గడవబోతుంది. వీరికి అనేది కుంభరాశి వారు సానుకూల పరిణామాలు ఎదురు కాబోతున్నాయి. అలాగే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించడం మంచిది కాదండి. అలాగే ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి. సో ఇక ఈ యొక్క కుంభరాశి వారు అనేది చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యాపార అవకాశం కానీ మీ యొక్క విధంగా కెరియర్కి సంబంధించిన అవకాశం కానీ రావడం లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించిన సరైన మీకు చక్కటి గైడెన్స్ అనేది అందించుకోవడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతమైతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు జరిగే అటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు ఆమోదించడం లేదు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయడం తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఆవు అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే పేదలకు అనాథలకు పాదరక్షలను గొడుగులను దానంగా ఇవ్వండి. పశుపక్షాదులకు కూడా దాన ధర్మాలు చేయండి. మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.